హలో, ప్రైస్ లార్డ్. నజరేత్ అనే ఊరిలో ఒక కన్యకురాలు ఉంది. ఆమె పేరే మరియా. మరియతో దూత మాట్లాడుతుంది. దయాప్రాప్తురాలా, నీకు శుభము, నువ్వు పరిశుద్ధాత్మ వల్ల గర్భవతి అన్నావంటే మరియకి ఏమీ అర్థం కావట్లేదు. ఎందుకంటే అప్పటికే యోసేపుతో ప్రదానం చేయబడింది. నేను పురుషుని ఎరగలేని దాన్ని కదా, నేను ఎలాగా గర్భవతిని అవుతానంటే అది పరిశుద్ధాత్మ వలన. అదే యేసయ్య యొక్క స్పెషాలిటీ. యేసయ్య పరిశుద్ధాత్మ వల్ల పవిత్రంగా ఈ లోకానికి వచ్చారు. యేసేపుని మనం చూస్తే యేసేపు తన్ని ఇలా పరిశుద్ధాత్మ వల్ల గర్భవతి అయిందని తన్ని విడిచిపెట్టాలని అనుకుంటున్నాడు. అప్పుడు దూత మాట్లాడుతుంది, నువ్వు విడిచిపెట్టకు, ఇది ఎందుకంటే పరిశుద్ధాత్మ వల్ల జరుగుతుంది, తన పరిశుద్ధాత్మ వల్ల గర్భవతి అయింది, తను విడిచిపెట్టకు, నీకు కుమారుడు పుడతాడు, తనకి యేసు అని పెట్టు అని చెప్తాడు. మన వీళ్ళిద్దరు ఒక క్యారెక్టర్స్ మనం చూస్తే మరియను చూస్తే మరియా అసలు ఎందుకు మరియను ఎన్నుకోవాల్సి వచ్చిందంటే మరియా ఎప్పుడు దేవుడితో కనెక్ట్ అయి ఉంటది. అందుకే యేసయ్య తనకి తోడై ఉన్నాడు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. అందుకే తను ఫస్ట్ నిజాన్ని అంగీకరించింది, తను విశ్వసించింది. ఆ యోసేపును మనం చూస్తే తను తగ్గించుకున్నాడు. దూత ఏమైతే చెప్పిందో అవన్నీ కంప్లీట్ చేసి మరియకి తోడయండి. మొత్తం తను గర్భవతి కానించి యేసే పుట్టే వరకు తనకి తోడై ఉన్నాడు. ఆమేన్. థ్యాంక్ యూ.